ఈరోజు మనం ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం. దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి, తరువాత నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, బలిపాడ్యమి వస్తాయి. దీపాల వెలుగులు ధనత్రయోదశి నుండే ఆరంభమవుతాయి. మరి ధనత్రయోదశి అంటే ఆరోగ్యానికి, ధన సంపదలకు ప్రార్థించే పవిత్రమైన రోజునే ధనత్రయోదశి అని అంటారు. ధనత్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు వస్తుంది. దీనినే ధనతేరసు అని, ధన్వంతరి జయంతి అని, యమ దీపదాన దినమని అంటారు. ఈ రోజున ధనదేవత లక్ష్మీదేవి జన్మదినంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీనిని ధనత్రయోదశి అని అంటారు. ముందుగా ధన్వంతరి మహర్షి జయంతికి సంబంధించిన పౌరాణిక మరియు దైవ సంబంధమైన కథను గురించి తెలుసుకుందాం. సముద్రమథనం సమయంలో దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు అనేక దివ్య వస్తువులు వెలువడ్డాయి. వాటిలో ఒక దశలో ధన్వంతరి మహర్షి అమృత కలశాన్ని చేతితో పట్టుకొని ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ధన్వంతరి మహర్షి ఆవిర్భవించిన రోజు, అంటే ధన్వంతరి మహర్షి జయంతి. అందుకే దీనిని ధన్వంతరి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ధన్వంతరి మహర్షిని పూజించటం వలన సిరి సంపదలు, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు లభిస్తాయని నమ్మకం. అందుకే వైద్యులు ఘనంగా ఈ పూజను జరిపిస్తారు. కుబేర మహారాజు పూజ గురించి తెలుసుకుందాం. కుబేర మహారాజు దేవలోక ఖజానా అధికారి. మరి ఇతని లక్ష్మీదేవి సహచరుడిగా భావించి ధనత్రయోదశి రోజు కుబేరుడిని పూజిస్తే ధనం పెరుగుతుందని, వ్యాపారంలో లాభాలు వచ్చి ఆర్థిక స్థిరత్వం వస్తాయని విశ్వసిస్తారు. ఇక యముని దీపాదానం కథ గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం ఈరోజు యమధర్మరాజుకు రాత్రి సమయంలో దక్షిణ దిశగా దీపం వెలిగించి ఓం యమాయ నమః అనే మంత్రంతో ఆ దీపాన్ని సమర్పిస్తారు. దీనినే యమదీపాదానం అని అంటారు. ఈ విధంగా యమధర్మరాజుకు దీపం వెలిగించడం వలన అకాల మరణం దూరమవుతుందని నమ్ముతారు. ధనత్రయోదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు వేకోజాముననే నిద్రలేచి ఇల్లు శుభ్రపరచుకొని స్నానాధికాలు ముగించి కొత్త దుస్తులు ధరించి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకొని ధన్వంతరిని, మహాలక్ష్మిని, కుబేరుడిని మరియు యమధర్మరాజు చిత్రాలు లేదా విగ్రహాలు అలంకరించి పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం, దీపాలు సమర్పించాలి. సాయంత్రం ప్రధాన పూజా సమయం. సాయంకాలం దీపం వెలిగించడం ముఖ్యం. ధన్వంతరి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడంతో పూజను ముగిస్తారు. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం. మరి ధనత్రయోదశి రోజున ఏం కొనాలంటే బంగారం, వెండి మరియు కొత్త పాత్రలు కొనుగోలు చేస్తారు. ఇంకా రాగి పాత్రలు, కొత్తిమీర, ధనియాలు, ఉప్పు వంటివి కొనడం శుభప్రదమైనదని, ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. ఇంకా ధనత్రయోదశి రోజున ఏమి కొనకూడదంటే ముఖ్యంగా గాజు పాత్రలు కొనకూడదట. గాజు రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు. మరో ముఖ్యమైన విషయం, అల్యూమినియం అనేది దురదృష్టానికి గుర్తుగా జ్యోతిష్ శాస్త్రాలలో పరిగణించబడుతుందట. అందుకే ఈరోజు అల్యూమినియం పాత్రలు మరియు పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువులు కొనకూడదని భావిస్తారు. అయితే ఈ సమాచారంకు మాత్రం శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఎవరి నమ్మకం వారిదిగా విశ్వసించాలి అనేది వ్యక్తిగత విషయం. ఆధ్యాత్మిక అర్థంలో ధనత్రయోదశి కేవలం ధనం కోసమే జరుపుకునే పండుగ కాదు. ఆరోగ్యం, సంతోషం, ధర్మం అన్నదే నిజమైన సందేశంగా మన మనస్సు, మన ఆరోగ్యం, మన కర్మ ఇవే నిజమైన ధనమని గుర్తు చేస్తుంది. మరి మీరేమంటారు? ఈ అంశం మీకు నచ్చేదుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్గా పెట్టండి. మరియు ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. మరియు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.